ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణ సువార్త అను అంశమునకు సంబంధించి మూడవ ఎపిసోడ్ యేసు పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చును. యేసు పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నిత్యుడగు ఆత్మ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఈ మాట రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఈ నిత్యుడగు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనంతమైన వాడు. ఆ దేవదేవుణ్ణి సంపూర్తిగా పొందుట ఎంతో కష్టం. ఈ సందర్భంలో ఒక ఉదాహరణను మీతో పంచుకొనుచున్నాను. అదేమిటంటే, సముద్రంలోని నీటిని కుండతో ఎంత తోడినా సముద్రమో తరగదు. సముద్రము ఆ విధంగానే ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ఎన్నిసార్లు పొందినా, ఎంత పొందినా పరిశుద్ధాత్మ దేవుడు తరగకుండా ఆ విధంగానే ఉంటాడు. కనుక బైబిలు ఆత్మపూర్ణులయ్యుండుడి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో చెప్పుట జరిగింది. ఇట్లు ఆత్మతో నింపబడుటనే పరిశుద్ధాత్మ అభిషేకము అంటారు. ఆత్మపూర్ణులయ్యుండుడి, ఆత్మతో నింపబడుట. చాలామంది ఏమంటారంటే, నేను మారు మనసు పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాను అంటారు. ప్రియులారా, ఇందాక చెప్పే అనంతుడైన దేవుడు, అనంతుడిని ఎంత పొందుతావు నువ్వు? ఆయన అనంతమైన సముద్రం వంటి వాడు. సముద్రంలో ఉన్న నీటిని కుండతో ఎంత తోడినా సముద్రం తరగదో. అంత అనంతుడిని నువ్వు పొందుకుంటావంటే ఏదో ఒక డ్రాప్ పొందుకుని ఉంటావు నువ్వు, అంతే. సంపూర్తిగా పొందాలి. అందుకనే పౌలు గారు ఎఫెసీ 5:18 ఏమంటున్నాడు? ఆత్మపూర్ణులయ్యుండుడి. ఆమేన్. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తుల ఆత్మ మనలో ఉండాలి. ఆత్మ పూర్ణులమై ఉండాలి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే కొలత లేకుండా ఇస్తాడంట ఆత్మను అడిగితే. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. కుమారునికే కొలత లేకుండా ఆత్మను ఇస్తానంటున్నాడు. ఆత్మను మనకు కూడా ఇస్తాడు కదా. ఆయన పక్షపాతి కాడు. కొలత లేకుండా, లిమిట్ ఉండదండి ఆత్మకు. 30 దంతుల నుంచి 60 దంతులు, 60 దంతుల నుంచి 100 అంతల ఆత్మ. నువ్వు 30 దంతల ఆత్మ పొందుకుని తృప్తి పడిపోతూ ఉంటావు. వింటున్నావా? 30 దంతల నుంచి 60 దంతలు, 60 దంతల నుంచి 100 అంతలు. నీ కొలత లేకుండా ఇస్తాడు. ఆత్మతో నిన్ను నింపుతాడు. దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడు ఫలభరితంగా ఉంటావో తెలుసా? ఆత్మతో నింపబడాలి. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు 6 రాతి బాణల్లో నీటిని అంచుల వరకు నింపారు. అవునా కాదా అండి? అంచుల వరకు నింపారు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని నామానికి స్తోత్రం.
హల్లెలూయా. అంచుల మట్టికి నింపరి. ఏమండి, పూర్తిగా ఆత్మచేత నింపబడాలి. ఇలా ఆత్మచేత నింపబడటాన్ని హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ అంటారు. పరిశుద్ధాత్మ అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. చాలామంది ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, నేను బాప్తిసం పొందా, పాపాలు ఒప్పుకున్నా, పాపాలు విడిచిపెట్టా, సరిపోద్ది అనుకుంటారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించరు. ఇలాగే ఫిలిప్పు సమరయాలో సువార్త చెప్పాడు. ఏమండి, సువార్త చెప్పి మారు మనసు పొందిన వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. అప్పుడు ఈ విషయం యెరూషలేములో ఉన్న పెద్దలైన పేతురు యోహానులకు తెలిసింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వటానికి వచ్చారు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. సమరయా వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వారు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సమరయలో వారు పేతురు యోహాను ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందారు. అలాగే ఆది సంఘం యెరూషలేములో మేడగదిలో 120 మంది ఏం చేశారు? ఆత్మాభిషేకం పొందారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మాభిషేకం. పరిశుద్ధాత్మతో నిండిన వారై అనే మాట. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మాభిషేకము సంపూర్ణ సువార్తలో 3వ విషయం. మొదటి విషయం, యేసు రక్షిస్తాడు, పాపుల రక్షకుడు. 2వ విషయం, యేసు స్వస్థపరచును, పరమ వైద్యుడు. 3వ విషయం, యేసు పరిశుద్ధాత్మ అభిషేకమును ఇచ్చును. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కొర్నేలి ఇంటిలో కూడా వాళ్ళు పొందుకున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. కొర్నేలి ఇంటిలో ఉన్నవారు అందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిరి. దేవుని బిడ్డలారు, అంటే పరిశుద్ధాత్మ అభిషేకము. అలాగే ఎఫెసు పట్టణంలో ఉన్నవారు అక్కడ కూడా వాళ్ళు యోహాను బాప్తిస్మే పొందారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందల. అక్కడ వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇచ్చాడు పౌలు గారు ఎఫెసు పట్టణంలో. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియలేదంటారు. అయితే మీరేం బాప్తిస్మం పొందారంటే యోహాను బాప్తిస్మం అని చెప్పారు. అప్పుడు ఏం చేశాడు? ఆ యోహాను బాప్తిస్మాన్ని క్యాన్సిల్ చేసి యేసు నామమున బాప్తిస్మం వాళ్ళకే ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందేటట్లు వాళ్ళ తల మీద చేతులుంచాడు. దీన్ని హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్. ఆర్సెమ్ వాళ్ళు ఒక సాక్రమెంట్గా దీన్ని స్థిరపరిచారు. దీన్ని ఏమంటారంటే పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యము లేదా భద్రమైన అభ్యంగనం. బిషప్స్ ఇస్తారన్నమాట. కన్ఫర్మేషన్ అంటారు. లోదరన్ మిగతా సంఘాల్లో నిర్ధారణ అంటారు. వాళ్ళకు కూడా ఉంది ఇది. సో ఇన్ని క్రమాలు ఉన్నాయి.
క్రమాలు ఇచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు అంతే, వాళ్ళు ఆత్మీయంగా నడిపించట్లా. నీకు ఈ డ్యూటీలు చేసే అయిపోయింది అనుకుంటున్నారు ఈ మెయిన్ లంచ్ వచ్చేసేవాళ్ళు. అరే క్రమాలు చేస్తున్నావు, వాళ్ళు ఆత్మీయంగా జీవిస్తున్నారో లేదో చూసుకోవాలా? చూసుకోవాలా వద్దా? చూడండి, ఎఫెసులో ఉన్నవారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకునో ప్రవచించుటకునో మొదలు పెట్టిరి. దేవుని నామానికి స్తోత్రం. ఇట్లు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందారు. దేవుని బిడ్డ, సంపూర్ణ సువార్తలో 3వ అంశం పరిశుద్ధాత్మ అభిషేకము. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయాలని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. నాయనా తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మను గురించి ఇంత వివరంగా తెలియపరిచారు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.